ఆన్సర్. Yeah, right answer. Right answer. Right answer. Very good. Fast kuన్నారు. సో ఫ్యామిలీ ఇస్ ద వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద, నేను అడిగింది ఏంటంటే అక్కడ రోమన్ వర్డా లాటిన్ వర్డా అని అంటే మనకి రెండు వర్డ్స్ ఉన్నాయి కదా, సో అందువల్ల అనమాట. సో ఏది ఫ్యామిలీ ఇస్ ద వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ వర్డ్ సార్? ఫెమిలియానా, ఫ్యామ్యులసా, ఫేమస్సా? సో మనకి ఇవే సార్ ఇంపార్టెంట్, ఇవే ఇంపార్టెంట్. ఫ్యామిలీ అనే మాట ఏ వర్డ్ నుంచి డిరైవ్ అయింది అనేది మనకి చాలాసార్లు అడిగే అంశం. సో ఏ పదం నుంచి ఫ్యామిలీ అనే పదం ఉద్భవించింది? ఫెమిలియా, ఫ్యామ్యులస్, ఫేమస్ అంటే ఈ వర్డ్ స్పెల్లింగ్ అంటే మనకి ఇలాగే ఇస్తాడు సార్. నేను కొన్ని క్వశ్చన్స్ చూసిన తర్వాత, అంటే అలానే అన్ని క్వశ్చన్స్ ఇలా ఉండవు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకున్నవి 3 చాప్టర్లు, 3 చాప్టర్స్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో ఫెమిలియా, సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ రోమన్ వర్డ్ అన్నాను కాబట్టి ఫ్యామ్యులస్ ఇస్ ద రోమన్ వర్డ్, ఫెమిలియా ఇస్ ద లాటిన్ వర్డ్. ఫ్యామ్యులస్ ఇస్ ద రోమన్ వర్డ్, ఫెమిలియా ఇస్ ద లాటిన్ వర్డ్. సో లాటిన్ వర్డ్ మీనింగ్ ఏంటి? హౌస్ హోల్డ్. ఫ్యామ్యులస్ మీనింగ్ ఏంటి? సర్వెంట్, సేవకుడు. ఉమ్మడి నివాసం, ఆర్థిక సహకారం మరియు పునరుత్పత్తి ద్వారా వర్గీకరించబడిన సామాజిక సమూహంగా కుటుంబం యొక్క నిర్వచనం అని ఎవరు వివరించారు? Who has derived the definition of the family as a social group characterized by common residence? సో మనకి ఒక 6 డెఫినేషన్లు దాకా ఉన్నాయండి, సో దాంట్లో నేను పెట్టాను ఒక 6 డెఫినేషన్ల దాకా నేను పెట్టాను మీ క్లాస్లో కూడా. సో మనం మాట్లాడాం. సో దానికి సంబంధించి రైట్ ఆన్సర్ ఇది. యా, ఎవరు సార్? ఎలియట్ అండ్ మెరిల్, ముర్డాక్, నెమ్కాఫ్, మెక్హైవర్. ఒక్క నిమిషం ఉండండి. సో ఫ్యామిలీ యాజ్ అ సోషల్ గ్రూప్ క్యారెక్టరైజ్డ్ బై అనే డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? అంటే మీరు కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి సార్, కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సో కీవర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో ఫ్యామిలీకి సంబంధించి ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు, ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు అంటే ఇలా మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. మరి మిగిలిన వాళ్ళ డెఫినేషన్స్ కూడా చెప్పేస్తారు ఒకసారి. మిగిలిన వాళ్ళ డెఫినేషన్స్, కీవర్డ్స్ ఏం లేదు సార్, ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఐ న్యూ. అన్నీ గుర్తుపెట్టుకోవాలనుకుంటే కష్టమే. సో అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టమే. సో ఈ డెఫినేషన్ ఇచ్చింది ముర్డాక్ కదా.
అంటే కామన్ రెసిడెన్స్ అని పక్కన రాసుకోండి. మీరేం గుర్తుపెట్టుకుంటారంటే కామన్ రెసిడెన్స్ అని పక్కన రాసుకోండి. అంటే ఈ వర్డ్ ఉంటే ఈ డెఫినేషన్ అనమాట. ఎందుకంటే అన్ని డెఫినేషన్లు ఇప్పుడు ఒక్కొక్క చాప్టర్కి దాదాపుగా 3 డెఫినేషన్లు చాప్టర్కి తీసుకున్నా అన్ని డెఫినేషన్లు గుర్తుపెట్టుకోవాలనుకుంటే మీకు కూడా ఇబ్బందే. సో అందువల్ల ఏంటంటే మీరు కొన్ని డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి, ఈజీ అవుతుంది. మరి ఎలియట్ అండ్ మెరిల్ ఇదే డెఫినేషన్. ఎలియట్ అండ్ మెరిల్ ఫ్యామిలీ డెఫినేషన్కి సంబంధించి కీవర్డ్ ఏంటి? సో కీవర్డ్, వాట్ ఈస్ ద కీవర్డ్? ఎలియట్ అండ్ మెరిల్. సో ఈ వీళ్ళ దానికి కీవర్డ్ ఏంటంటే బయాలజికల్ యూనిట్ అనమాట. ఎందుకంటే ఈ వర్డ్స్ ఇంకెక్కడ ఉండవు. మీరు సెంటెన్స్ అంటే ఇప్పుడు 4 స్టేట్ ఇప్పుడు ఇట్లా ఇస్తే ఈజీయే కనిపెట్టడం, కానీ వాళ్ళు గనక ఒకే డెఫినేషన్ వర్డ్స్ మార్చిస్తే కష్టం. ఒకటి ముందుగా ఏం చేస్తారంటే కీవర్డ్స్తో డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. బయాలజికల్ యూనిట్ ద్వారా ఫ్యామిలీ డెఫినేషన్ ఎలియట్ అండ్ మెరిల్. సో ఏంటి? కంపోజ్డ్ ఆఫ్ హస్బెండ్ వైఫ్, బయాలజికల్ యూనిట్ కంపోజ్డ్ ఆఫ్ హస్బెండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్, అది ఎలియట్ అండ్ మెరిల్. మరి ఎంఎఫ్ నిమ్కాఫ్, సరే ఇప్పుడు అదే ఎలియట్ అండ్ మెరిల్ డెఫినేషన్ 4 వర్డ్స్గా ఇస్తే కష్టం. సో ఎంఎఫ్ నిమ్కాఫ్ ఇచ్చిన డెఫినేషన్, సో ఎంఎఫ్ నిమ్కాఫ్ ఫ్యామిలీ డెఫినేషన్ ఏంటి? సో మోర్ ఆర్ లెస్ డ్యూరబుల్. ఇవన్నీ నేను మీకు చెప్పినట్లు గుర్తు కూడా. సో మోర్ ఆర్ లెస్ డ్యూరబుల్. సో ఇలా మీరు కీవర్డ్స్ మనకి రేపు నేను ఫ్యామిలీ మ్యారేజ్లో కూడా అడుగుతాను. సో మోర్ ఆర్ లెస్ డ్యూరబుల్, ఇలా ప్రిపేర్ అవ్వండి, ఈజీ అవుతుంది. ఇలా ప్రిపేర్ అవ్వండి. ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటి దానికి అంటే, దానికి రైట్ ఆన్సర్ మొర్డాక్. మెకవర్, ఎస్, రిలేషన్షిప్. మీరు అంటే మీకు కంఫర్టబుల్గా ఉండే, ఎందుకంటే వీళ్ళల్లో కొంతమంది మ్యారేజ్ డెఫినేషన్లు ఇచ్చారు, సో అదర్ డెఫినేషన్స్ కూడా ఇచ్చారు కాబట్టి. రైట్, నెక్స్ట్ వన్. అది కరెక్ట్ క్వశ్చన్. రైట్, జాయింట్ అలాగే న్యూక్లియర్, కాంజుగల్, ప్యాట్రిలినియర్. సో కుటుంబంలో ఒక బిడ్డ జన్మించిన తర్వాత ఆ కుటుంబంలోని వ్యక్తికిను ఆ బిడ్డకి ఉన్న సంబంధం ఏంటి? ఆన్సర్ ఏంటి? నేనక్కడ ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీ అని అడిగానా, సంబంధం ఏంటి అని అడిగాను. మీ ఫ్రెండ్స్ని కూడా రమ్మని చెప్పండి, ఆస్క్ దెమ్ టు కమ్. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే నేను మెసేజెస్ కూడా చేస్తున్నాను. సో ఇఫ్ ఎనీవన్ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్, వాళ్ళకి చెప్పండి ఉందనేసి. నేను అక్కడ ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీ అని అడిగానా, రిలేషన్ అడిగానా అండి? డిడ్ ఐ ఆస్క్ ఏ టైప్ ఆఫ్ రిలేషన్ అడిగానా? ఏ టైప్ ఆఫ్ రిలేషన్ అడిగానా? అడగలేదు కదా. అంటే మొత్తం ఫ్యామిలీ రిలేషన్ అడగల. జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి? 3 తరాలు లేదంటే గ్రేటర్ దాన్ 2 తరాలు ఉంటే దాన్ని జాయింట్ ఫ్యామిలీ అంటాం. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే సేమ్ జనరేషన్స్కి చెందిన 2 ఉంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాం. నేను తండ్రికి కొడుక్కి మధ్య సంబంధం అడిగా. తండ్రికి కొడుక్కి, ఇది కాంజుగల్ ఫ్యామిలీ అంటే హస్బెండ్ వైఫ్. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే కుటుంబంలో అందరూ ఉంటారు, ఒకే ఇంట్లో 2 తరాల వాళ్ళు ఉంటారు. సో జాయింట్ ఫ్యామిలీ అంటే 3 తరాలు. సో రైట్ ఆన్సర్ ప్యాట్రిలినియర్స్ ఫ్యామిలీ, పితృస్వామిక కుటుంబం అనుకోవచ్చు చాలా మంది. కానీ నేను అక్కడ అడిగింది ఎలాంటి ఫ్యామిలీ, ఆ తండ్రి కొడుకుల మధ్య సంబంధం అడిగా. సో అది కన్సాంగ్యూనియస్ ఫ్యామిలీ. దట్ ఈస్ కాల్డ్ కన్సాంగ్యూనియస్ ఫ్యామిలీ. ఇది పితృస్వామిక కుటుంబం అంటే కుటుంబ పెద్ద తండ్రి అవుతారు. పితృస్వామిక కుటుంబం అంటే కుటుంబ పెద్ద తండ్రి అవుతారు. ద రైట్ ఆన్సర్ ఈస్ కన్సాంగ్యూనియస్ ఫ్యామిలీ. నన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అదే కన్సాంగ్యూనియస్ రిలేషన్షిప్, అదే రక్త సంబంధం, అంతే కదా. తండ్రికి కొడుక్కి మధ్య సంబంధం ఎలా ఉంటుంది? రక్త సంబంధమే కదా. తండ్రికి కొడుక్కి మధ్య సంబంధం ఏది? రక్త సంబంధమే కదా. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ నన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్యాట్రిలీనియర్ అనేది
అది కుటుంబ పెద్ద కింద వస్తది గదా! అది మనకి రిలేషన్ గాదు. కొద్దిగా ఒక్కోసారి మనకిట్లా ఒక్కొక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. సో, కుటుంబ కార్యకలాపాలకు సంబంధించి వివిధ భాగస్వాములతో తరచుగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనటం, లేదా లైంగిక ప్రక్రియ పైన నియంత్రణ లేకుండా ఉండటం, దాని ద్వారా సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది కొద్దిగా వచ్చింది అని చెప్పిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఆ థియరీ ఏంటి? అలా చెప్పిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఆ థియరీ ఏంటి? Matrilinear theory, theory of proximity, evolution theory. వెరీ గుడ్. వెరీ గుడ్. అది చెప్పింది థియరీ ఆఫ్ ప్రాక్సిమిటీ, థియరీ ఆఫ్ ప్రామిస్క్యూటీ. సో స్వైర వివాహ సిద్ధాంతం అంటే అనేక మందితో లైంగిక సంబంధాలు ఉండటం, వారితో కుటుంబాన్ని పెంచుకుంటూ వెళ్ళటం. ఇది చెప్పింది ప్లస్ అండి. దిస్ వాజ్ గివెన్ బై ప్లస్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త దీనిని వివరించారు. సో థియరీ ఆఫ్ ప్రామిస్క్యూటీ, సో స్వైర విహార సిద్ధాంతం ఇది ఇచ్చింది ప్లస్. అది కూడా ఉంది, థియరీల మీద ఎంసీక్యూ కూడా ఉంది. నేను అందుకే ఇప్పుడు ఈ థియరీ ఎవరిచ్చారు, ఈ థియరీ ఎవరిచ్చారని చెప్పట్లా. ఏ థియరీ ఎవరిచ్చారో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఉంది. అందుకే నేను ఈ థియరీ ఎవరిచ్చారు, ఈ థియరీ ఎవరిచ్చారు అని అడగట్లా. సో ప్యాట్రిలినియర్ పితృవంశీ సిద్ధాంతం అంటే తండ్రికి ఆధిపత్యం ఉంటుంది. మ్యాట్రిలినియర్ అంటే తల్లి ఆధారితం. ఎవల్యూషన్ థియరీ అంటే మోనోగామీ, పాలిగామీ, మొదట్లో ఏక కుటుంబం, ఆ తర్వాత ఒకే వ్యక్తికి ఇద్దరు భార్యలు, లేదు ఒకే మహిళకి ఇద్దరు భర్తలు. సో ఇలా కుటుంబ వ్యవస్థ అనేది మొదట్లో మొదలైంది మోనోగామీతోనే అని చెప్పే సిద్ధాంతం ఎవల్యూషన్ థియరీ. ఎవల్యూషన్ థియరీ మోర్గాన్. క్రింది వానిలో ఏది ఉమ్మడి కుటుంబం లక్షణంగా చెప్పచ్చు? క్రింది వానిలో ఏది ఉమ్మడి కుటుంబం యొక్క లక్షణంగా చెప్పచ్చు? రైట్ ఆన్సర్. Right answer. Joint residence, small size, common property, individual kitchen. కావాలనే ఇచ్చా క్వశ్చన్, ఎందుకంటే ఇది మొదటిసారి కాదు. ఏబిపిఎస్సి ఆర్ టిఎస్పిఎస్సి ఏ ఎగ్జామ్స్లో అయినా అది ఓఎంఆర్ ఎగ్జామ్ అయితే పెన్ పేపర్ ఎగ్జామ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి ఆన్సర్ లేదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆన్సర్ ఉంది. సో కావాలనే ఇచ్చాను. ఏంటంటే తెలుగులో ఒక అర్థం, ఇంగ్లీష్లో ఒక అర్థం. ఇది చాలా పరీక్షల్లో వస్తుంది. హోప్ఫుల్లీ మీరు చేయాల్సింది సొసైటీ పేపర్ ఇచ్చిన తర్వాత హడావిడిగా పేపర్ ఆన్సర్ చేయొద్దు. సొసైటీ మీరు మొదటగా ఆన్సర్ చేయాలనుకుంటే క్వశ్చన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. అంటే అది మీరు క్వశ్చన్ చూసాక కానీ తెలియదు అనుకోండి, బట్ క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఏంటంటే ఇది లేదు, దీనికి ఆన్సర్ లేదని వదిలేస్తారు. ఇక్కడ యాక్చువల్గా దీనికి యాడ్ మార్క్, ఎందుకంటే తెలుగులో ఒక క్వశ్చను, ఇంగ్లీష్లో ఒక క్వశ్చను. తెలుగులోనేమో ఉమ్మడి కుటుంబానికి అర్థం, ఇంగ్లీష్లోనేమో కానిది ఏంటి, ఇంగ్లీష్ దానికి ఆన్సర్ ఉంది, తెలుగు దానికి ఆన్సర్ లేదు. సో యాక్చువల్గా ఉమ్మడి కుటుంబం లక్షణం కానిది ఏది అని అడిగాను.
సో ఉమ్మడి కుటుంబం స్మాల్ సైజ్ కాదు, ఉమ్మడి కుటుంబంలో ఇండివిజువల్ కిచెన్ ఉండదు. సో 2, 4 ఏది ఉమ్మడి కుటుంబానికి కాని లక్షణాలు. ఉమ్మడి కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు కదా, చిన్న సైజ్ ఏం కాదు కదా, కానిది. ఉమ్మడి కుటుంబానికి సపోర్టెడ్ లక్షణాలు 1, 3. పోనీ 1, 3 అన్నా ఉందా? ఇది అయిన లక్షణాలు. ఇది ఉమ్మడి కుటుంబం కాని లక్షణాలు, ఇది ఉమ్మడి కుటుంబం అయిన లక్షణాలు. 2, 4 వచ్చేసేమో ఉమ్మడి కుటుంబం కానివి, 1, 3 ఏమో ఉమ్మడి కుటుంబం అయినవి. సో మరి అలా చూసుకున్నప్పుడు అసలు ఆన్సరే లేదుగా క్వశ్చన్లో ఆన్సర్ ఉందా? అందుకే క్వశ్చన్ మిస్టేక్స్ పడ్డప్పుడు మనకు ఒక అడ్వాంటేజ్, మనం ఏ ఆన్సర్ పెట్టినా మార్క్ వచ్చేస్తుంది. పర్టికులర్లీ ఇట్లాంటివే నాకు ఇంకా ఒక క్వశ్చన్ గుర్తున్నాయి గతంలో జరిగిన ఎగ్జామ్స్లో. ఐ థింక్ బ్రిక్స్ క్వశ్చన్ గురించి ఒకటి అడిగారు, బ్రిక్స్కి సంబంధించి. తెలుగు మీడియంలో ఒక అర్థం, ఇంగ్లీష్ మీడియంలో ఒక అర్థం. బట్ నేను చెప్పేది ఏంటంటే క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఉమ్మడి కుటుంబం అనేది అందరూ కలిసే ఉంటారు. ఉమ్మడి కుటుంబానికి మూలమే అందరూ కలిసి ఉండటం. సో జాయింట్ రెసిడెన్స్ ఉంటుంది ఉమ్మడి కుటుంబంలో. ఉమ్మడి కుటుంబంలో కనీసం ఉమ్మడి కుటుంబంలో కనీసం ఒక తరానికి చెందిన వాళ్ళు కాదు, 2-3 తరాలకు చెందిన వాళ్ళు ఉంటారు ఉమ్మడి కుటుంబంలో. మోర్ దాన్ 2 జనరేషన్స్ కదా, ఉమ్మడి కుటుంబంలో. సో రైట్. సో కాబట్టి 2 తరాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఉమ్మడి కుటుంబంలో. కాబట్టి స్మాల్ సైజ్ కామన్ ప్రాపర్టీ, అనేక ఆస్తులు ఉమ్మడి కుటుంబానికి సంబంధించి ఉంటాయి, ఇండివిజువల్ కిచెన్ కాదు. సో అందుకే కానిది 2, 4, అయినవి 1, 3. సో యాడ్ మార్క్. ద సొసైటీ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? కుటుంబ లక్షణాలకి సంబంధించి సొసైటీ అనే పుస్తక రచయిత ఎవరు? ఎలియట్ అండ్ మెరిల్, ముర్జాక్, ఎంఎఫ్ నిమ్కాఫ్, మెకైవర్, ఎంఎన్ శ్రీనివాస్. రైట్ ఆన్సర్. ఆథర్ ఆఫ్ ద బుక్ సొసైటీ ఫ్యామిలీ లక్షణాల గురించి చెప్పిన సొసైటీ పుస్తకాన్ని వివరించింది ఎవరు? ఫ్యామిలీ లక్షణాలకు సంబంధించి సొసైటీ అనే పుస్తకాన్ని వివరించింది ఎవరు? ఆ సొసైటీ అనే బుక్ గురించి వివరించింది ఎవరు? సో ఎలియట్ అండ్ మెరిల్, ముర్జాక్, ఎంఎఫ్ నిమ్కాఫ్, మెకైవర్, ఎంఎన్ శ్రీనివాస్. ఎవరు సార్? ఎవరండి? ఏదండి? ఒక్క నిమిషం, ఈ క్వశ్చన్ అయ్యాక మాట్లాడుకుందాం. చెప్తా, దానికి లెక్క ఉంది, చెప్తాను. సో ఎంఎన్ శ్రీనివాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1 minute. ఎంఎన్ శ్రీనివాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక్క నిమిషం అండి. ఎంఎన్ శ్రీనివాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆయన రచించిన పుస్తకంలో కుటుంబ లక్షణాలు. ఇక్కడ మీకు లక్షణం చెప్పాలి. 2 ప్లస్లు కలిస్తే ప్లస్, 2 మైనస్లు కలిస్తే ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ అయినా మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ అయినా మైనస్. అంటే 1-2 స్టేట్మెంట్స్లో 2 కరెక్ట్ అవ్వాలి, అప్పుడే కరెక్ట్. 1-2 స్టేట్మెంట్స్లో ఏ ఒక్కటి రాంగ్ అయినా రాంగే. 1-2 స్టేట్మెంట్స్లో ఏ ఒక్కటి రాంగ్ అయినా రాంగే. 1-2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అన్నాను అనుకోండి, 2 కరెక్ట్ అవ్వాలి. 1-2లో ఏ ఒక్కటి రాంగ్ అయినా రాంగే. ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్స్కి ఇక్కడ నేను ఇందాక యాడ్ మార్క్ అన్నాను కదా, ఎందుకు అన్నానంటే తెలుగులో ఒకలా ఉంది, ఇంగ్లీష్లో ఒకలా ఉంది, ఇలాంటప్పుడు యాడ్ మార్క్. అలాగే తెలుగు ఇంగ్లీష్లో ఒకేలా వస్తే 2 స్టేట్మెంట్స్ రాంగ్ అయినవి ఏమున్నాయి? నాట్ కరెక్ట్ కదా జరిగింది. 2 స్టేట్మెంట్స్ రాంగ్ అయినవి ఏమన్నా ఉన్నాయా? డూ యూ సీ ఎనీ స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్స్ రాంగ్ అయినవి? లేవు. 2 స్టేట్మెంట్స్ రాంగ్ అయినవి లేనప్పుడు ఏదైనా ఒక స్టేట్మెంట్ రాంగ్ అయిందన్న పట్టుకోండి. ఎందుకంటే ఒకటి రాంగ్ అయినా మిగిలినది రాంగేగా. 2 స్టేట్మెంట్స్ రాంగ్ అవ్వాలి, లేదు, కుదరలేదు, వెంటనే వెళ్ళిపోవద్దు నెక్స్ట్ దానికి. ఏదైనా ఒక్క స్టేట్మెంట్ అన్న రాంగ్ అవ్వాలి. సో అలా కాంబినేషన్ ఏమన్నా ఉందా? సో 1-2 ఆప్షన్ ఉందా? 1-2 ఉంది, ఇది రాంగే. 2-3 రాంగే. 3-4 రాంగే. 1-4 యాక్చువల్గా ఇది 1-4 అనేది ఇది రాంగే. అంటే అన్ని రాంగ్ స్టేట్మెంట్సే.
ఎప్పుడు కానిది అన్నప్పుడు అర్థమైందా లాజిక్? ఒక స్టేట్మెంట్ రాంగ్ అయినా రాంగే. రాంగ్ అన్నప్పుడు ఏ ఒక్కటి రాంగ్ అయినా రాంగే. రైట్ అన్నప్పుడు మాత్రం 2 రైట్ అవ్వాలి. సో 1, 3, 2, 4 1, 2 ఉంది, 2, 3 ఉంది. అంటే 2 ఉన్నా, 1 ఉన్నా రాంగే. 4 ఉన్నా, 3 ఉన్నా రాంగే. 1 ఉన్నా, 4 ఉన్నా రాంగే. 1 ఉన్నా, 2 ఉన్నా రాంగే. అన్ని కాంబినేషన్స్ అట్లాగే ఉన్నాయి. సో కాబట్టి అన్ని రాంగ్ స్టేట్మెంట్స్ కిందకొస్తాయి. అలాంటప్పుడు యాడ్ మార్కే పడతది. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 2 రాంగ్ అయితేనే రాంగ్ కానవసరం లేదు. ఒకటి రాంగ్ అయినా రాంగే. 2 రైట్ అయితేనే రైట్. ఒకటి రైట్ అయితే రైట్ కాదు. అందుకే ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ చెప్పాను. ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ చెప్పాను. గాట్ ఇట్ ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా మంది ఏంటంటే మేము కాన్సెప్ట్ బాగా వచ్చు, మేము ఆన్సర్ చేసేయగలం, మాకు పెద్ద విషయం కాదని అనుకుంటారు. కానీ చాలా రాంగ్ థింకింగ్. మనకి ఎంత కాన్సెప్ట్ వచ్చినా మనకి ఎంసీక్యూస్కి వచ్చినప్పుడు అక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మీ కాన్సెప్ట్ వచ్చి దాన్ని అప్లై చేయగలగాలి కదా ఎగ్జామ్లో. యు నో ద కాన్సెప్ట్ వెరీ వెల్, దాన్ని అప్లై చేయగలగాలి. నేను చాలా బేసిక్ క్వశ్చన్స్ వచ్చా, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కాబట్టి. రేపటి నుంచి కొద్దిగా అంటే ఫస్ట్ క్లాసు సొసైటీ, సో ట్విస్ట్లు ఎందుకులే అనేసి రేపటి నుంచి మనకు ఉన్నాయి కదా, చాలా 14వ తారీఖు వరకు ఉంది కదా ఇంచుమించుగా. సో రేపటి నుంచి మనం కొద్దిగా సాలిడ్ క్వశ్చన్. సండే కూడా క్లాస్ ఉంది ఎల్లుండి పొద్దున. కాకపోతే ఎల్లుండి పొద్దున 12కి ఉండొచ్చు. సో ఆదివారం 12కి ఉండొచ్చు మీకు క్లాస్, 12 PM ఆన్ సండే ప్రాబబ్లీ. రైట్. ఏకపత్ని సిద్ధాంతాన్ని ఏ పుస్తకంలో ప్రతిపాదించారు? ఏన్షియంట్ సొసైటీ, సొసైటీ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్, ఇండియన్ సొసైటీ నన్. ఏకపత్ని సిద్ధాంతాన్ని ఏ పుస్తకంలో ప్రతిపాదించారు? ఇన్ విచ్ బుక్? ఏ పుస్తకం సార్? హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజే కదా? హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజే కదా? ఏ పుస్తకంలో ప్రతిపాదించారు? అలాగే ఇంకొక క్లారిటీ ఇస్తాను మీకు. నిన్న రాత్రి నుంచి ఏదో ఒకటి సర్క్యులేట్ అవుతుంది, ఏబిపిఎస్సి వెబ్సైట్లో పెట్టేటట్టు ఏదో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. చెప్తాను ఒకసారి. అదే కొంతమంది స్టూడెంట్స్ కూడా మెసేజ్ చేస్తున్నారు, సార్ ఇది నిజమేనా అనేసి. చెప్తాను ఏన్షియంట్ సొసైటీ కదా, సొసైటీ అనే పుస్తకం కదా. రైట్ ఆన్సర్ ఇస్ సొసైటీ ఇస్ ద నేమ్ ఆఫ్ ద బుక్. సొసైటీ ఇస్ ద నేమ్ ఆఫ్ ద బుక్. సొసైటీ ఇస్ ద నేమ్ ఆఫ్ ద బుక్. ఓకే, సొసైటీ ఇస్ ద నేమ్ ఆఫ్ ద బుక్. ఓకే. మోనోగామీ థియరీ ప్రస్తావించింది ఏ పుస్తకంలో అంటే సొసైటీ అనే పుస్తకం. అంతేగా, సొసైటీ అనే పుస్తకమేగా. మరి ఎవరు నన్ను డిబేట్ చేయరే. డిబేట్ చేయాలి కదా. ఇదేమి ఊరికే మనం ఊరికే చెప్పుకోవట్లా. మీరు డిబేట్ చేయండి. రైట్ ఆన్సర్ అన్నప్పుడు డిబేట్ చేయండి. మీరు రైట్ ఆన్సర్ అన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద ఫర్మ్గా ఉండండి. నేను కన్ఫ్యూజ్ చేస్తా, నా పని అదే, కన్ఫ్యూజ్ చేయటమే నా పని అదే, కన్ఫ్యూజ్ చేయటమే. ఒక్కసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ ఏబిపిఎస్సి వెబ్సైట్లో ఇంకొక క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఐ విల్ షో దాట్. సో మరి ఇంతకీ ఏంటది అంటే హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్. డిబేట్ చేయండి సార్. నేను చెప్పిందల్లా ప్రతిదానికి ఎస్ చెప్పొద్దు. నేనే చెప్తున్నాను కదా, ఎస్ చెప్పొద్దు. నో చెప్తేనే డిస్కషన్ బలపడుతుంది. డిబేట్ చేసుకుందాం, ఈ సెషన్ అందుకే పెట్టింది మీకు. ఇది కాదు సార్, ఇదే కరెక్ట్, నేను దీని మీదే ఉంటాను అని డిబేట్ చేయండి. అందరూ చేయండి అట్లాగా. దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఒక్క నిమిషం. సో ఏపీపీఎస్సి ఎగ్జామ్ గురించి నిన్నటి నుంచి సర్క్యులేట్ అవుతున్న
న్యూస్ ఏది జెన్యూన్ కాదు. ఓకే. ఏది జెన్యూన్ గాదు. ఇట్ వాస్ నాట్ జెన్యూన్. ఏది పెట్టలేదు అట్లా సైట్‌లో. అంటే 25వ తారీఖు ఎగ్జామ్ జరిగిపోతుందనైతే పెట్టలేదు. అంటే వాళ్ళిచ్చారు. కానీ జరగదని గూడా పెట్టలేదు క్లారిటీ. ఎగ్జామ్ జరుగుతుందని పెట్టలేదు, జరగదని పెట్టలేదు. కొంతమంది వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి అప్లై చేశారు. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి అప్లై చేశారు కొంతమంది. సో, వాళ్ళకి మాత్రం ఒక అప్డేట్ ఇచ్చారు. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే ఎవరైనా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి అప్లై చేసినట్టయితే వాళ్ళకి 14వ తారీఖు సైట్ చూడండి అని చెప్తూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అంతకు మించి గ్రూప్ 2 ఎగ్జామ్ ఇదిగో 25వ తారీఖే జరుగుతుంది. అంటే జరగదని చెప్పలా. ఆల్రెడీ చెప్పారు కాబట్టి దాని గురించి ఏమి నొక్కి ఒక్కాడించాల్సిన పనైతే లేదు. సో, 25వ తారీఖే ఎగ్జామ్. ఇదే డేటు, ఇదే ఫిక్స్. ఎన్ని అవాంతరాలు వచ్చినా అదే ఎగ్జామ్ డేట్ అనేం చెప్పలేదు. బట్ అలా అని జరగదని కూడా ఏం చెప్పలేదు. మీరైతే 25కే ఫిక్స్ అవ్వండి. ఎవరైనా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి అప్లై చేస్తే మాత్రం అదొక్కటి చూసుకోండి. అదొక్కటి చూసుకోండి. రైట్. ఎవరి ప్రకారం, ఏ సామాజిక శాస్త్రవేత్త ప్రకారం కుటుంబం అనేది భర్త మరియు పిల్లలతో కూడిన భర్త మరియు పిల్లలతో కూడిన ఒక జీవ సామాజిక యూనిట్. ఎలియట్ అండ్ మెలిర్, ముర్టాక్, మెకైవర్, నెమ్కాఫ్ ఇప్పుడే మాట్లాడాం కదా. బయోలాజికల్ యూనిట్ అన్న. బయోలాజికల్ యూనిట్ అంటే వెంటనే ఎలియట్ అండ్ మెరిల్ వెంటనే రావాలి మనకి. బయోలాజికల్ యూనిట్ అంటే ఎలియట్ అండ్ మెరిల్. ఈ డెఫినేషన్స్ మాక్సిమంగా కంప్లీట్ చేసేయండి సార్. ఎలియట్ అండ్ మెరిల్. ఎవల్యూషన్ థియరీని ఇచ్చింది ఎవరు? హూ ప్రపోజ్డ్ ఎవల్యూషన్ థియరీ? ఇందాక అడిగింది ఏంటి? ఇందాక థియరీ ఆఫ్ ప్రామిస్కిటీ, అది స్వైర విహార సిద్ధాంతం ఇందాక అడిగింది. ఇప్పుడు అడుగుతుంది ఎవల్యూషన్ థియరీ. ఈ థియరీని ఎవరు ప్రతిపాదించారు? హూ ప్రపోజ్డ్ ఎవల్యూషన్ థియరీ? ఎవల్యూషన్ థియరీని ఎవరు ప్రతిపాదించారు? బ్రెఫాల్ట్, అరిస్టాటిల్ అండ్ ప్లాటో, మోర్గాన్, వెస్ట్మార్క్, నన్. ఎవరిచ్చారు సార్ ఇది? ఎవల్యూషన్ థియరీని ఎవరిచ్చారు? ఎవల్యూషన్ థియరీ అంటే కుటుంబాలు ఎక్కడి నుంచి మొదలైనాయి? కుటుంబాలు అనేవి మనకి అనే మొదట్లో మోనోగామీగానే, ఆ తర్వాత పాలీగామీగానే వచ్చాయి అని ఎవల్యూషన్ థియరీలో మొదటిగా ప్రస్తావించారు. అంటే మొదటిగా మొదలైంది మోనోగామీ థియరీయే. ఆ తర్వాతే పాలీగామీ, పాలిక్ని ఆ తర్వాతే వచ్చాయి. సో, మొదటిగా మోనోగామీ అని చెప్పింది ఎవరు? మోర్గాన్. మొదటిగా చెప్పింది ఎవరు? మోర్గాన్. యా, ఈయన పుస్తకం ద ఏన్షియంట్. ఇది ఏన్షియంట్ సొసైటీ. ఇందాక హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్. ఈ పుస్తకం ఏన్షియంట్ సొసైటీ. ఇందాకటిది హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్. ఏంటది? మోనోగామీ థియరీ చెప్పింది హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్. ఇది ఏన్షియంట్ సొసైటీ. అది ఇట్లా పడితే మాత్రం కన్ఫ్యూజన్ బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్. ఇట్లా పడకూడదు రాజు. ప్రయత్నించండి ఇట్లా పడకూడదు క్వశ్చన్లు అనేసి. రైట్ ఆన్సర్. ఇలాంటి వచ్చినప్పుడు కొద్దిగా టైం తీసుకోండి. 20 సెకండ్స్ తీసుకోండి, తప్పలేదు. ఎందుకంటే క్వశ్చన్కి ఆ డిమాండ్ ఉంది. క్వశ్చన్కి ఆ మాత్రం డిమాండ్ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు కాస్త టైం తీసుకోవడం తప్పు కాదు. ఎందుకంటే క్వశ్చన్కి ఆ మాత్రం టైం ఇవ్వాలి. ఇస్తేనే మనకు కరెక్ట్, లేదంటే రాంగ్ మార్క్ కూడా పోతుంది.
సో ఇందాకే మనకు ఒకటి మాట్లాడాం కదా, అంటే ఇక్కడ ఎట్లా ఇచ్చానంటే 2 ప్రశ్నలేమో ఆథర్స్ ఇచ్చా, ఇంకో మూడిట్లో ఆథర్ ఇచ్చా, ఒక దాంట్లో ఏమో బుక్ ఇచ్చా. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఎవల్యూషన్ థియరీ ఇప్పుడే మాట్లాడుకున్నాంగా. ప్లస్ అయితే కాదు, ప్లస్ ఎందుకంటే థియరీ ఆఫ్ ప్రామిస్కిటీ, ఎలిమినేట్ దిస్, 2ని ఎలిమినేట్ చేయండి. 2 ఉన్న ఆప్షన్ ఏదున్నా ఎలిమినేట్ చేయండి, ఎందుకంటే 2 ఎక్కడా కరెక్ట్ కాదు. 2 ఎలిమినేట్ 2 ఉన్న ఆప్షన్స్ అంటే మీరు సింప్లిఫై చేసుకోండి. ఎవల్యూషన్ థియరీకి థియరీ ఆఫ్ ప్రాక్సిమిటీ ప్లస్ ఇచ్చారు, ఎలిమినేట్ దిస్, ఎలిమినేట్ దిస్. ఎందుకంటే థియరీ ఆఫ్ ప్రామిస్కిటీ అంటే మనకి స్వైర విహార సిద్ధాంతం ఎక్కడా లేదు. అంటే మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు, ఎలిమినేట్ చేసుకోండి. అంటే 2 ఉన్న ఆప్షన్స్ 2 ఎలిమినేట్. మిగిలింది ఏంటి? ప్యాట్రిలినియర్ థియరీ, ఎవల్యూషన్ థియరీ, మోనోగామి థియరీ. మోనోగామి థియరీని ఇందాక ఎవరు ఇచ్చారని మాట్లాడుకున్నాం, ఏ పుస్తకం అని చెప్పాం? హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ అన్నాం. ఇక్కడ ఇక్కడ మళ్ళీ చూడొచ్చు, ఇక్కడ ఏ3 2 అంటే మ్యాచ్ కాని ఆప్షన్స్ ఏమున్నాయి? సో అక్కడ మ్యాచ్ కాని అంటే బి ఒక్కటి తెలుసుకుంటే అయిపోద్ది. ఎవల్యూషన్ థియరీ ఎవరు? అదొక్కటి తెలుసుకుంటే అయిపోద్ది. ఎవల్యూషన్ థియరీ ఎవరు? అదొక్కటి తెలుసుకుంటే అయిపోద్ది. సో మీరు ఎంత సింప్లిఫై చేసుకోగలిగితే అంత సింప్లిఫై చేయండి, ఎంత సింప్లిఫై చేసుకోగలిగితే అంత సింప్లిఫై చేసుకోండి. సో దట్ మనకి ఎక్కువ కన్ఫ్యూజన్ కాదు. ఫస్ట్ ఎలిమినేషన్కి చూడండి. చాలామంది ఏంటంటే, అంటే నేను టైం తీసుకుంటున్నాను క్వశ్చన్కి. ఎందుకు టైం తీసుకుంటున్నానంటే ఎలా ఆన్సర్ చేయాలో మీకు చెప్పాలి. మీకు తెలియనివి కావు ఈ కాన్సెప్ట్స్ అన్ని. సో ఎలా ఆన్సర్ చేస్తే స్కోర్ వస్తుంది మీకు అనేది చెప్పటం నా ఉద్దేశం. ఎలా ఆన్సర్ చేయాలి. సో ఎలిమినేట్ దిస్ థింగ్. సో ప్యాట్రిలీనియర్ థియరీ ఎవరు? అరిస్టాటిల్ అండ్ ప్లాటో. సో ఏ3 ఉంది. ఎవల్యూషన్ థియరీ ఎవరు? ఎవల్యూషన్ థియరీ మోర్గాన్. ఎవల్యూషన్ థియరీ బుక్ ఏంటి? ద ఏన్షియంట్ సొసైటీ. సో 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇట్లాంటి అంటే క్వశ్చన్లోనేమో ఏబిసి ఉన్నాయి, ఆన్సర్లోనేమో 1 2 3 4 ఉన్నాయి. సో ఇట్లా మ్యాచ్ కానీ ఆప్షన్స్ ఇట్లాంటివి నేను చూశాను సార్, మీరు ఎందుకు అంతసేపు తీసుకుంటారు? ఫాస్ట్గా చెప్పండి, త్వరగా చెప్పేయండి. నేను త్వరగా చెప్పాలనుకున్నా, నా ఉద్దేశం ఇట్లాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మళ్ళీ మీరు కంగారు పడకూడదు అనేసి. నేను ఎందుకు టైం తీసుకుంటానంటే అందరికీ రీచ్ కావాలి క్లాసు. బాగా చదివిన వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు. కొంతమంది అంత త్వరగా అర్థం చేసుకోలేరు. అందరికీ రీచ్ అవ్వాలిగా. మీరు ఇంతే చెప్తారు సార్, టైం ల్యాక్ చేస్తున్నారు సార్. అందరికీ రీచ్ అవ్వటం నా ఉద్దేశం. రైట్, ఫస్ట్ ఎలిమినేషన్కి ట్రై చేయండి. చూడండి, ఎలిమినేషన్కి చూడండి. ఆ తర్వాత కామన్గా ఉన్న ఆప్షన్స్ని తీసేయండి. ఫైనల్గా అప్పుడు మనకి టైం సింప్లిఫై అవుతుంది. అప్పుడు ఒక్కటి తెలిస్తే చాలు, అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ B4 అనేది ఒక్కటి తెలిస్తే ఇంకేం చూడాల్సిన అవసరం లేదు. లేదు, B4 అనేది ఒక్కటి తెలిసిన, అది 2 ఆప్షన్స్లో ఉంది. ఇక్కడ B4 ఉంది, ఇక్కడ B4 ఉంది, కానీ ఇక్కడ A3 ఉంది, ఇక్కడ A3 ఉంది, కానీ ఇక్కడ C2 ఉంది, ఇక్కడ C1 ఉంది. B4 2 అసలు లేదు, లెక్కలోనే లేదు మనకి. సో కాబట్టి ఎలిమినేట్ లైక్ అంటే అలా ప్రయత్నించండి, ఈజీ అవుతుంది. హ్యాండ్అవుట్లో tomorrow also, some questions tomorrow also. Tomorrow it will be mix of family and marriage also. Tomorrow it will be mix of family and marriage, ఎందుకంటే మ్యారేజ్ రిలేటెడ్ ఫ్యామిలీ కూడా ఉంటుంది కాబట్టి రేపు కూడా కవర్ అవుతాయి. కుటుంబానికి సంబంధించి కుటుంబం యొక్క విధి కానిది ఏంటి అంటే మెకానికల్ ఫంక్షన్స్. కుటుంబం యొక్క విధి ఎప్పుడు కాదు. మెకానికల్ ఫంక్షన్స్ కుటుంబం యొక్క విధి ఎప్పుడు కాదు. రైట్, ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. అంటే మీరు ఇంకా ఫ్యామిలీ టాపిక్లో మీరు ఇంకేం కావాలనుకుంటున్నారు? నేను ఒకసారి ఇంకోటి 3-4 క్వశ్చన్స్ అయిన తర్వాత ఫ్యామిలీ టాపిక్లో మీరు ఇంకా ఏం క్వశ్చన్స్ కావాలనుకుంటున్నారు చెప్తే నేను దాన్ని బట్టి చేస్తాను. నేను అసలు ఫ్యామిలీ టాపిక్లో ఏం చదవాలి, మీరు ఏ పాయింట్స్ చదవాలో కూడా చివరిలో రీక్యాప్ చేస్తాను. ఇంకేం క్వశ్చన్స్ కావాలనుకుంటున్నారు మీరు అనేది చెప్తే నేను దాని మీద చేస్తాను.
రైట్ ఆన్సర్. కిన్షిప్ మనకి ఎల్లుండి కదా టాపిక్. నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ రెసిడెన్స్ మరి ఇది? ఏ రెసిడెన్స్ ఏంటిది? ఆన్సర్ ఏంటి దీనికి? మాతుల స్వామిక. ఎవెన్యూ లోకల్ రెసిడెన్స్. ఎవెన్యూ లోకల్ రెసిడెన్స్. మాతుల స్వామిక కుటుంబం. ఎవెన్యూ లోకల్ రెసిడెన్స్. రైట్ ఆన్సర్ ఇది. సో నాయర్ కుటుంబం మ్యాట్రియాచ్ ఫ్యామిలీ కదా, అంటే కుటుంబ పెద్దగా ఆ కుటుంబంలోని మహిళలు ఉంటారు. సో మ్యాట్రియాచ్ ఫ్యామిలీ కదా, మ్యాట్రియాచ్ ఫ్యామిలీ. సో మ్యాట్రియాచ్ ఫ్యామిలీ అనేది కుటుంబ పెద్దగా ఆ కుటుంబంలోని మహిళలు ఉంటారు. ఏ కుటుంబ వ్యవస్థకి ఒక ఉదాహరణగా చెప్పచ్చు నాయర్ల కుటుంబం, మ్యాట్రియాచ్ ఫ్యామిలీ. వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. యా రైట్ ఆన్సర్ మితాక్షర. రైట్ ఆన్సర్ ఇస్ మితాక్షర సిస్టమ్, దయభాగా సిస్టమ్. సో మితాక్షరాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు సార్? కోల్ బ్రూక్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త మితాక్షర వ్యవస్థని ప్రతిపాదించారు. ఎవరు? కోల్ బ్రూక్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త మితాక్షర వ్యవస్థని ప్రతిపాదించారు. హీఈస్ నథింగ్ బట్ కోల్ బ్రూక్. సో మనల్ని ఆ ఆథర్ నేమ్స్ అడుగుతారు సార్. సో మితాక్షర తెలుసు కదా, పుట్టుకతోనే తండ్రి ఆస్తిలో భాగస్వామ్యం ఉంటుంది, పుట్టుకతోనే తండ్రి ఆస్తిలో భాగస్వామ్యం ఉంటుంది. సో అది మితాక్షర వ్యవస్థ. సో తండ్రి ఒప్పుకుంటేనే, తండ్రి తదనంతరం, ఆ మాటకు వస్తే తండ్రి తదనంతరం దయభాగాలో ఆ ఆస్తి హక్కు అనేది ఉంటుంది. తండ్రి తదనంతరం దయభాగాలో ఆస్తి హక్కు అనేది ఉంటుంది. పుట్టుకతోనే ఆస్తి హక్కు వచ్చేది మితాక్షరాలు. ఏ రైట్ ఆన్సర్. ఇంకెంతసేపు తీసుకోకూడదు దీనికి, ఇట్లాంటి వాటికి ఇంతసేపు తీసుకోకూడదు సార్. మాకు ఇంకా హార్డ్ కావాలి సార్, ఇంకా హార్డ్, ఇంకా సాలిడ్ క్వశ్చన్స్ కావాలి సార్. వస్తున్నా, ఉన్నాయి. అంటే ఎగ్జామ్కి తగ్గట్లే కదా నేను ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. నేను 4-5 బుక్స్ రిఫర్ చేశాను. 4-5 బుక్స్ రిఫర్ చేసినా కూడా నాకు ఇంతకు మించి కఠినమైనవి ఏవి కనిపించట్లా. సో అందువల్ల నేను ఇట్లాగే ఇచ్చాను. మీరు చూడండి, మీరే చూసుంటారు కదా, మీరు బుక్స్ చూసుంటారు కదా. రైట్ ఆన్సర్ ఏంటి? సమాజంలో అగ్రికల్చరు, టెక్నాలజీ, జాబ్ సెట్, వేరియస్ ప్లేసెస్ అయిపోయింది. జాబ్ సెట్, వేరియస్ ప్లేసెస్. జాబ్ సెట్, వేరియస్ ప్లేసెస్ ఇస్ ద రైట్ ఆన్సర్. జాబ్ సెట్, వేరియస్ ప్లేసెస్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నం అవ్వడానికి ఒకప్పుడు అందరూ వ్యవసాయం చేసేవారు.
అందరూ వ్యవసాయం చేసేవారు. సో మరి అందరూ వ్యవసాయం చేసేటప్పుడు ఒకే చోట ఉండేవారు. ఉమ్మడి ఆస్తులు. ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగాలకు, వ్యాపారాల కన్నా ఉద్యోగాలకి ఎక్కువ ఆహ్, ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి దానివల్ల. మీరు క్వెషన్ అడిగారు సార్. దయభాగాన్ని ఎవరు ప్రపోజ్ చేశారని అడిగారు. దయభాగా అనేది హిందూ చట్టం సార్. సో జిమ్తు వాహన అనే ఒక వ్యక్తి జిమ్తు వాహన దయభాగా చట్టాన్ని అయితే రచించారు. సో జిమ్తు వాహన దయభాగా చట్టాన్ని అయితే రచించారు. జిమ్తు వాహన దయభాగా కోల్బ్రూక్ మితాక్షర జిమ్తు వాహన దయభాగా. సో జాబ్స్ ఎట్ వేరియస్ ప్లేసెస్. ఉమ్మడి కుటుంబం తగ్గిపోవడానికి టెక్నాలజీ కాదు. అఫ్ కోర్స్ టెక్నాలజీ వల్ల కుటుంబాలు ఎందుకు విడిపోతాయి? టెక్నాలజీ వస్తే ఇంకా మాట్లాడుకోవడానికి, దగ్గర అవ్వటానికి ఛాన్స్ ఉంది. వివిధ ప్లేసెస్‌లో ఉద్యోగాలు ఉండటం ద్వారా. మరి నాకు ఇది ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి? ఏ సంవత్సరం నుంచి? ఏ సంవత్సరం నుంచి అంతర్జాతీయ చెప్పాను. అది కూడా చెప్పాను. ఏ సంవత్సరం నుంచి? మే 15 అని మీ అందరికీ తెలుసు. కానీ ఏ సంవత్సరం నుంచి? 1993 నుంచి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. 1993 నుంచి. 1993 నుంచి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఒక్క నిమిషం. 1993 మరి దానికి ముందు 92లోనే సెబీకి చట్టబద్ధత కూడా వచ్చింది కదా! అంటే సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అలాగే 93లోనే ప్రాజెక్ట్ టైగర్ కూడా 92లోనే ప్రాజెక్ట్ టైగర్ కూడా వచ్చినట్టుంది కదా! రైట్ 92లోనే ప్రాజెక్ట్ టైగర్ కూడా వచ్చినట్టుంది కదా మనకి. సో నేను అనుకోవటం మహా వెళ్తే ఈ స్థాయి డిఫికల్టీకి వెళ్తారు. ఈ స్థాయి డిఫికల్టీకి వెళ్తారు. అంతకు మించి వెళ్ళరు. ఇంకా మాక్సిమం వెళ్తే మీరు మార్కెట్లో దొరికే బుక్స్ చూడండి. అందులో ప్రశ్నలు ఎట్లా అడిగారో చూడండి. నేను ఇంకా ఏం కవర్ చేయాలని మీరు అనుకుంటున్నారు ఫ్యామిలీ టాపిక్‌లో మీరే చెప్పండి. అంటే సార్ న్యూక్లియర్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ డెఫినేషన్స్ మనకి తెలుసు. అది ఇంక్లూడ్ చేశాను. థియరీస్ మెన్షన్ చేశాను. డెఫినేషన్స్ ఇంక్లూడ్ చేశాను. మ్యాట్రియాచ్ ఇంక్లూడ్ చేశాను. మ్యాట్రియాచ్ ఏ తెగలో ఉందో ఇంక్లూడ్ చేశాను. సార్ కొద్దిగా హార్డ్ ఇంక్లూడ్ చేశాను. ఇంకా ఏం చేయాలి? అంటే వాట్ యూ వాంట్? మీకేం కావాలి ఇంకా? సార్ మాకు ఈ స్థాయి ఇంకా అంటే ఏ టాపిక్‌లో కావాలో ఒకసారి చెప్పండి. అంటే ఫ్యామిలీ టాపిక్‌లో ఏం కావాలి? రైట్ ఆన్సర్ ఏమవుతుంది సార్? What will be the right answer? What will be the right answer? It comprises of 2 or more married couple. అంటే ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన లక్షణం కానిదేంటి? జాయింట్ ఫ్యామిలీకి సంబంధించిన లక్షణం కానిదేంటన్న? ఫస్ట్ జాయింట్ ఫ్యామిలీకి సంబంధించి 2 ఆర్ మోర్ అన్నప్పుడు ఇది జాయింట్ ఫ్యామిలీయే. ఇది కాదు. కొన్ని తరాలకు చెందిన వాళ్ళు. ఎన్ని? 2 3 క్లారిటీ లేదు. సో ఇలాంటి కుటుంబంలో తోబుట్టువుల బంధంతో 2 లేదా అంతకంటే ఎక్కువ వివాహిత జంటలు వారి అవివాహిత పిల్లలతో కలిసి ఉంటారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఫస్ట్ ఆప్షన్‌లో ఇలాంటి కుటుంబంలో తోబుట్టువుల బంధంతో 2 లేదా అంతకంటే ఎక్కువ వివాహిత జంటలు వారి అవివాహిత పిల్లలతో కలిసి ఉంటారు. 2 జంటలని చెప్పా. 2 జంటలని చెప్పా. ఆ 2 జంటలు కూడా మ్యారీడ్ అని చెప్పానా? ఆ 2 జంటలని చెప్పా. ఆ 2 జంటలు సిబ్లింగ్ బాండ్ అన్నాను. అంటే అన్నదమ్ములు అయ్యి ఉండొచ్చు. అన్నదమ్ముల వరస అయ్యి ఉండొచ్చు. అన్నదమ్ములు లేదా అన్నదమ్ముల వరస అయ్యి ఉండొచ్చు. ఏదైనా అన్నదమ్ములు. సో కాబట్టి ఒకే జనరేషన్. అన్నదమ్ములు కాబట్టి ఒకే జనరేషన్. సో మరి ఒకే జనరేషన్‌కి సంబంధించి 2 ఆర్ మోర్ మ్యారీడ్ కపుల్. ఈ ఇంకొక మోర్ మ్యారీడ్ కపుల్ కూడా సిబ్లింగ్ బాండే. అంటే ఒకే తరానికి చెందిన వారిని అన్నయ్య లేదా తమ్ముడు అని పిలుస్తాం. విత్ అన్‌మ్యారీడ్ చిల్డ్రన్ అంటే వీళ్ళకున్న అంటే ఎన్ని జనరేషన్స్? 2 జనరేషన్స్. 2 జనరేషన్స్. కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. 2 generations. It comprises of 2 or more married couple with a sibling bond. అన్నదమ్ముల సంబంధం
నా పై తరం, నా తండ్రి వరసే వాళ్ళని అన్న, తమ్ముడు అని పిలవను కదా! నా వ నా స్ నా ఈడు వాళ్ళని, నా ఏజ్ వాళ్ళనే అన్నయ్య, తమ్ముడని పిలుస్తా. నాకన్నా పెద్దవాళ్ళని నేను అన్నయ్య, తమ్ముడని ఎట్లా పిలుస్తా? అంటే నాకన్నా వేరే తరం, నా తండ్రి తరం వాళ్ళని నేను అన్న అని ఎట్లా పిలుస్తా? సిబ్లింగ్ బాండ్ అని చెప్పాను కదా క్వెషన్‌లో. సో, ఇది కాదు. ఇది ఎందుకు కాదు? అంటే ఇది మనకి రైట్ ఆన్సర్. ఇదెందుకు జాయింట్ ఫ్యామిలీ? రిలేషన్ బిట్వీన్ 2 జనరేషన్స్ ఆర్ మోర్ జనరేషన్స్ అన్నా. 2 అంతకన్నా ఎక్కువ తరాలు. నేను ఇందాకే చెప్పాను. ఒక క్వెషన్‌లో రైట్ స్టేట్మెంట్ అవ్వాలంటే స్టేట్మెంట్ మొత్తం రైట్ అవ్వాల్సిందే. రాంగ్ అవ్వాలంటే చిన్నది చాలు. ఇక్కడ 2 జనరేషన్స్‌కి జాయింట్ ఫ్యామిలీ అవ్వదు. 2 కన్నా ఎక్కువ జనరేషన్స్ అవ్వాలి. ఆ మాటకే వద్దాం సార్. మరి 2 జనరేషన్స్‌కి కూడా ఇది ఉంది కదా! ఇక్కడ 2 ఉంది, మోర్ ఉంది. మరి ఏది తీసుకోవాలి నేను? జాయింట్ ఫ్యామిలీ లక్షణం ఏది? 2 కన్నా ఎక్కువ. 2 ఉంటే జాయింట్ ఫ్యామిలీ అవ్వదు కదా! 3 జనరేషన్స్ ఉండాలి. నా తరము, నా తండ్రి తరము, నా పిల్లల తరం. ఇది జాయింట్ ఫ్యామిలీ. నా తరము, నా తండ్రి తరము, నా తాత తరము. ఇది జాయింట్ ఫ్యామిలీ. నా తరము, నా కొడుకు తరము, వాళ్ళ కొడుకు తరము. ఇది జాయింట్ ఫ్యామిలీ. 3 తరాలు ఉండాలి. 2 అంతకన్నా ఎక్కువన్నా క్వెషన్‌లోనే క్లారిటీ లేదు. కాబట్టి అది మనం తీసుకోలేం. ఇది రైట్ ఆన్సర్. ఇది క్యారెక్టరిస్టిక్, జాయింట్ ఫ్యామిలీ క్యారెక్టరిస్టిక్ కాదు. యెస్. నేను అడిగిన దానికి నాకు ఇంకా ఆన్సర్ రాలా. మీకు ఏ టాపిక్‌లో కావాలనుకుంటున్నారు మీరు? రైట్ ఆన్సర్? హ్మ్. నో, 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 నో. ఎగిల్ట్రియన్ ఫ్యామిలీ. సమానత్వ కుటుంబం. ఉమ్మడి కుటుంబం ఎట్లా అవుతది సార్? సో, నేను అడిగింది ఏంటి? ఏ కుటుంబంలో ఆర్థిక విషయాలు, సంతాన సాఫల్యం మరియు ఇంటి బాధ్యతల వంటివి ముఖ్యమైన విషయాల్లో సమాన అభిప్రాయం ఉంటుంది. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఇద్దరే ఉంటారు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇద్దరూ పని చేసుకుంటున్నారు. ఇద్దరూ జాబ్ చేస్తున్నారు. హస్బెండ్, వైఫ్ ఇద్దరూ జాబ్ చేస్తున్నారు. సో, ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు ఇద్దరు కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ఇద్దరు ఇన్వాల్వ్ అవుతారు. పిల్లల ఎదుగుదలకి, పిల్లల గ్రోత్‌కి సంబంధించిన దాంట్లో ఇద్దరు ఇన్వాల్వ్ అవుతారు. సో, సమానత్వ కుటుంబం ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 సమానత్వ కుటుంబం ఈస్ ద రైట్ ఆన్సర్. ఎగిల్ట్రియన్ ఫ్యామిలీ. ఇవి ఏ బుక్‌లోనూ లేవండి. నేను సొంతంగా చేశాను ఈ క్వెషన్స్ అన్నీ కూడా. సో, దీస్ క్వెషన్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ ఎనీ బుక్. నేను సొంతంగా చేసినవన్నీ. ఒక్కొక్క క్వెషన్ చేయడానికి ఇట్ విల్ టేక్ చాలా టైం పడుతుంది. అరౌండ్ ఒక 7, 8 మినిట్స్ పడుతుంది. ఈ 2 క్వెషన్స్ తప్పిస్తే ఇంకేమైనా మ్యాచ్ అయినాయా క్వెషన్స్? డు యూ థింక్ ఈ 2 క్వెషన్స్ తప్పిస్తే ఇంకేమన్నా మ్యాచ్ అయినాయా క్వెషన్స్ ఈ 2 తప్పిస్తే? ఇది మొన్న అడిగిన క్వెషనే. యెస్. ఈ 2 తప్పిస్తే ఇంకేమైనా మ్యాచ్ అయినాయా ఇవాళ? తెలుగులో ఒక క్వెషన్ రాస్తాను. ట్రై అండ్ ఆన్సర్.
అంటే కొన్ని క్వెషన్స్ నేను అనుకున్నవి చేయలేకపోయా టైం కన్‌స్ట్రెయింట్ వల్ల. నాకు అంటే నేను కొన్ని క్వెషన్స్ రాసుకుంటాను బుక్‌లో. నేనేం పీపీటీ చేద్దాం అనుకున్నానో. సో, కొన్ని అనుకున్నవి బుక్‌లో చేయలేకపోయాను. పీపీటీలాగా చేయలేకపోయాను. అందువల్ల ఒక క్వెషన్ రాసానిక్కడ. అందువల్ల ఒక క్వెషన్ రాసాను. నేను అడిగిన క్వెషన్ ఒకసారి చూడండి. నేను పీపీటీలో చేసి ఈ క్వెషన్ మీకు యాడ్ చేసి పంపిస్తా. పీపీటీలో చేసి ఈ క్వెషన్ ఇంగ్లీష్‌లో కూడా చేసి పంపిస్తా. అనే ఒక వ్యక్తి ఉమ్మడి ఆస్తిలో ఎవరు భాగస్వామి అవుతారు? అది ఉమ్మడి ఆస్తి అయితే. అంటే ఏది ఆ మొత్తంది ఉమ్మడి ఆస్తి. ఏ పిల్లలు, ఏ తమ్ముడి పిల్లలు, ఏ చెల్లెలి పిల్లలు, ఏ తండ్రి పిల్లలు. అంటే ఎక్కువ ఎవరికి హక్కుంటుంది? ఎక్కువ ఎవరికి హక్కుంటుంది? అనే ఒక వ్యక్తికి సంబంధించి ఉమ్మడి ఆస్తి ఉంటే జాయింట్ ఫ్యామిలీలో ఉమ్మడి ఆస్తి ఉంది. సో, ఉమ్మడి ఆస్తిలో ఆహ్, ఎవరికి ఎక్కువ హక్కు? ఏ పిల్లలు? బై డిఫాల్ట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక క్లారిటీ రావాలి. అది ఉమ్మడి ఆస్తి ఉమ్మడి ఆస్తి అంటే అది పిత్రార్జితం. ఏ తండ్రికి చెందిన ఆస్తది. ఉమ్మడి ఆస్తి అన్నప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే, ఉమ్మడి కుటుంబంలోనే ఆస్తులు అలా వస్తూ ఉంటాయి. ఒక ఇల్లుంది. ఇల్లు మొత్తం ఆ ఇల్లు ఎవరో ఏ తండ్రి గారు కట్టించారు. ఏ తండ్రికున్న పిల్లలందరికీ ఆ ఆస్తొస్తుంది. సో, ఇక్కడ ఉమ్మడి ఆస్తి అని క్లియర్‌గా చెప్పేసా. మరి రైట్ ఆన్సర్ ఏమవుద్ది? ఆప్షన్ 4 అవుద్ది. రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అవుతుంది. అదే అంటే ఎక్కువ భాగస్వామ్యం ఎవరిది? ఎక్కువ హక్కు ఎవరిది? ఎక్కువ హక్కు ఎవరిది సార్? 1, 2 కూడా కరెక్టే. ఏ పిల్లలు, ఏ తమ్ముడి పిల్లలు. సో, ఎక్కువ హక్కు ఎవరిది? ఏ తండ్రి పిల్లలది. ఇప్పుడిక్కడ క్వెషన్‌లో గనక ఒక చిన్న మెలిక పెట్టాననుకోండి. ఒక చిన్న మెలిక పెట్టాననుకోండి. అయ్యో! అయ్యయ్యో! అబ్బా! పోయిందా? పోయింది. ఛ! పోయింది. సరే వదిలేండి. ఓకే. సరే వదిలేండి. ఓకే. నేను పంపిస్తాను మీకు. చేద్దాం అనుకున్న క్వెషన్ చేయలేకపోయాను. ఓకే. సో, ఎనీవేస్ రైట్ ఆన్సర్ ఈస్ ఏ పిల్లలకి ఎక్కువ హక్కు. హక్కు ఎవరిది ఎక్కువ అంటే ఏ పిల్లలది. అంటే ఏకి పుట్టిన పిల్లలది. ఆ తండ్రి ఏ పిల్లలకి ఇస్తాడు. ఏ పిల్లలు ఆహ్, ఏకి సంబంధించిన అంటే అనే వ్యక్తి తండ్రిది. ఏ పిల్లలకి తర్వాత వస్తది కదా! అదే సొంత ఆస్తి అయితే అప్పుడు పిల్లలకి హక్కుంటది. అది ఉమ్మడి ఆస్తి అని చెప్పేసాను కాబట్టి ఏకి సంబంధించిన తండ్రి పిల్లలకొస్తుంది. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. అది పోయింది. ఎనీవేస్. సో, మీరు నన్ను ఏ కాన్సెప్ట్ మీద రేపు ఎక్కువ క్వెషన్స్ చేయమంటారో చెప్తే, దాని మీద ఎక్కువ క్వెషన్స్ చేస్తాను. ఒక్కసారి మీరు ఫ్యామిలీ టాపిక్‌లో ఏం చూసుకోవాలో కూడా చెప్తే, దాని ప్రకారం వి విల్ సీ. ఒకసారి మీరు ఫ్యామిలీ టాపిక్‌లో ఏం చూసుకోవాలో చెప్తాను. సో, డెఫినిషన్స్ అన్ని డెఫినిషన్స్‌తో పాటుగా మనకి థీరీస్, ఆ థీరీలు ఎవరెవరు, అలాగే టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ, అలాగే రెసిడెన్స్ బేస్డ్ ఫ్యామిలీ, ఫ్యామిలీ, రెసిడెన్స్ అనేసి. ఫ్యామిలీ, రెసిడెన్స్ అనేసి. ఇంకా మితాక్షర, దయభాగ. దీని మీద పెద్దగా క్వెషన్స్ రావు. ఆస్తి హక్కులు వాటి మీద వస్తాయి. మితాక్షర, దయభాగ మీద ఒకసారి బాగా చూసుకోండి ఎవరెవరు ఇచ్చారనేసి. రెసిడెన్స్ బేస్డ్ ఫ్యామిలీ అంటే పతి స్థానిక, పత్ని స్థానిక, మాతుల స్థానిక, ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అనమాట రెసిడెన్స్ అంటే. ఇంకా టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ ఉన్నాయి. థియరీస్ వచ్చాయి. డెఫినేషన్స్ వచ్చాయి. టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ వచ్చింది. రెసిడెన్స్ వచ్చింది. మితాక్షర దైవక్. ఇంకేమైనా మర్చిపోయానా నేను? డిడ్ ఐ ఫర్గాట్ ఎనీథింగ్? ఏదది?
కువాడే కిన్‌షిప్ గదా మనకి. అది కిన్‌షిప్‌లో గదా వచ్చేది కువాడే అనేది. ఇక్కడ రాదది. కువాడే, మ్యారేజ్ ఇవన్నీ కిన్‌షిప్, మ్యారేజ్. హస్బెండ్, వైఫ్ మధ్య ఒక పత్ ప వైఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడు హస్బెండ్ గూడా ఆ పెయిన్స్‌ని ఫీల్ అవుతారు. అంటే హస్బెండ్ గూడా వైఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కొన్ని పనులు జేస్తారు. అదొక కల్చరు. అది వాళ్ళలో ఒక ట్రెడిషన్. ఆ సంబంధం అనేది హస్బెండ్, వైఫ్ మధ్య ఉంటుంది. అది కువాడే అవుతుంది. కుహానా ప్రసూతి. అది కుహానా ప్రసూతి అవుతుంది. ఓకే. ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అన్నారు. ఓకే. ఇంకా? ఇంకా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అన్నారు ఇంకా. అంటే రేపు వాటి మీద క్వెషన్స్ చేసి తీసుకొస్తా. ఐల్ మేక్ ఇట్. ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అంటే ఏం లేదండి. అది లైక్ సరే ఓకే. రేపు క్వెషన్స్ చేసి తీసుకొస్తాను. ఓకే. ఇంకా బ్లెండెడా? నేను వినలేదండి ఎక్కడ బ్లెండెడ్ ఫ్యామిలీ నేను వినలేదే. ఇక కొత్త డెఫినిషన్ అడుగుతున్నారు. నేను వినలేదు ఎక్కడ బ్లెండెడ్ ఫ్యామిలీ. సరే నేను చూస్తా. నేను చూసే బుక్స్‌లో ఎక్కడ బ్లెండెడ్ ఫ్యామిలీ వినలేదు నేను. బట్ ఐ విల్ చెక్ ఇట్ ఔట్. ఇవి గాకుండా మీరు నన్ను ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ ఒకటి చేయమన్నారు. ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ మీద క్వెషన్స్ చేస్తాను. ఆస్తి పంపకాలు, మితాక్షర దయభాగం మీద కూడా క్వెషన్స్ చేస్తాను. ఆస్తి పంపకాల మీద, మితాక్షర దయభాగం మీద కూడా క్వెషన్స్ చేస్తాను. ఓకే. బ్లెండెడ్ ఫ్యామిలీ నేను ఎక్కడా వినలా. బట్ చూస్తా. నేను చెప్పలేదు కూడా బ్లెండెడ్ ఫ్యామిలీ అసలు. బట్ చూస్తా. నేనేమన్నా మిస్ అయ్యానేమో. నేను చూసే తెలుగు అకాడమీలో ఎక్కడా లేదు. నేను ఇంకొక అదర్ బుక్స్‌లో కూడా చూసాను. బ్లెండెడ్ ఫ్యామిలీ ఎక్కడా లేదు మరి నాకు. అంటే ఒకటి సార్, నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వటం మంచిదే. కానీ బియాండ్ ద సిలబస్ ఎందుకు? సిలబస్ దాటి ఎందుకు? ఫ్యామిలీ అని మెన్షన్ చేశారాళ్ళు. ఫ్యామిలీలో టాపిక్స్ ఇవ్వలా. మనం బేస్‌గా ఏం తీసుకోవాలి? ఏ బుక్ తీసుకోవాలి? ఎగ్జామినర్ ఏ బుక్ తీసుకుంటారు చెప్పండి? ఎగ్జామినర్ ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ తీసుకుంటారా? గవర్నమెంట్ బుక్ తీసుకుంటారా? ఎగ్జామినర్ ఏ బుక్ సరే ఓకే. ఎగ్జామినర్ ఏ బుక్ ఈ బుక్కే తీసుకుంటారని మీరు ఎలా చెప్తారు సార్ అని నన్ను అడగొచ్చు. అది గవర్నమెంట్ పబ్లికేషన్ కాబట్టి దాంట్లో నుంచి అవకాశాలుంటాయి. సరే మీ ఇష్టం మీరు చదువుకుంటానంటే నేను కాదు. బట్ మీరు నాకు చేయాల్సిన అంశం ఏంటంటే పీడీఎఫ్ పంపించలేదని, కరెంట్ అఫైర్స్ పంపించలేదని రేటింగ్స్ తగ్గిస్తున్నారు. మాకు ఎవ్రీడే మీటింగ్ అవుతుంది నైట్ టైమ్. ఎందుకు క్లాస్ రేటింగ్ తగ్గింది అని మేము ఆన్సర్ చేయాలి. నేను క్వెషన్స్, అలాగే వాటి ఎక్స్‌ప్లనేషన్, అలాగే వాటి మిగిలిన ఆప్షన్స్ చెప్పకపోతే రేటింగ్ తగ్గించండి. నేను కాదనను. సార్ మీరు పీడీఎఫ్ పంపించలేదు సార్. క్వెషన్‌కి ఎక్కువ టైం తీసుకుంటున్నారు సార్. సార్ క్వెషన్‌కి ఎక్కువ టైం తీసుకున్నారంటే అందరికీ అర్థం అవ్వాలి కదా అది. మీ ఒక్కరికే కాదు కదా అందరికీ అర్థం అవ్వాలి. కొంతమంది రికార్డెడ్‌లో చూస్తారు. ఈ కారణాల చేత రేటింగ్ తగ్గించు. అంటే గివ్ ద 5 స్టార్ ఫర్ బోత్ క్లాస్ అండ్ కంటెంట్. పోనీ ఈ క్వెషన్స్ ఎక్కడైనా కాపీ చేసినట్టున్నాయా? నా క్వెషన్సే నేను కొన్ని రిపీట్ చేసి ఉండొచ్చు 2 క్వెషన్స్. ఎక్కడ ఏ బుక్‌లో నుంచి కాపీ చేసినవైతే కావుగా. నేనే తయారు చేసుకున్న క్వెషన్స్ ఇవి. కాబట్టి వి ఆర్ ఆన్సరబుల్. మీకు కంటెంట్ చెప్పి ఆన్సర్ చేయాలంటే నేనేం చెప్పాలో నాకు తెలీదు. ఎందుకు రేటింగ్ తగ్గించారు? ఎందుకు రేటింగ్ నేను చెప్పలేదు సార్ సరిగ్గా నేను అనలేనుగా. ఎందుకంటే నేను క్వెషన్స్ చెప్పానుగా. ఏం కావాలో కూడా మీకు అడిగాను కదా! ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అన్నారు. క్వెషన్స్ వస్తాయి. మీట్ యూ టుమారో ఇన్ ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అండ్ మితాక్షర దయభాగ అండ్ మ్యారేజ్ క్వెషన్స్. మ్యారేజ్ క్వెషన్స్. ఒక్క క్వెషన్ హోంవర్క్ ఇచ్చి వెళ్ళిపోతానే. మీకేం క్లాస్ లేదంటే ఇది కూడా రేపటికి నేను రాసుకున్న క్వెషనే. ఒక్క క్వెషన్ హోంవర్క్ ఇచ్చి వెళ్ళిపోతాను.
సర్లే, మీట్ టుమారో. మీట్ టుమారో. థ్యాంక్ యూ. కాదు కాదు, హైపర్ గ్యామి కాదు. అక్కడ నేను అడగాలనుకున్న క్వశ్చన్ వేరులేండి. సరే, థ్యాంక్ యూ.